నమస్తే. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ నెంబర్ 4 ఇప్పటికే ప్రణీత్‌రావు, భుజంగరావు, తిరుపతన్న ఈ ముగ్గురు పోలీస్ అధికారులను అరెస్ట్ చేసినటువంటి పోలీసులు తాజాగా రాధాకిషన్ రావు ఆయన టాస్క్ ఫోర్స్ డీసీపీగా వ్యవహరించారు. ఆయన్ను అరెస్ట్ చేసినటువంటి పంజాగుట్ట పోలీసులు దానికన్నా ముందు దాదాపు 14 గంటల పాటు కీలకమైనటువంటి అంశాలపై ఆయన్ను విచారించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఎంత సంచలనమైనటువంటి కేసుగా మారిందంటే ఒకదానికి ఒకటి లింకప్ అయి ఉంది. ముఖ్యంగా ఈ రాధాకిషన్ రావు ఎప్పుడైతే తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెర మీదకు వచ్చిన తర్వాత అమెరికాకు జంప్ అయిపోయాడు. ఇట్లాంటి సందర్భంలో మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు కూడా ఆయన విదేశాలకు వెళ్ళిపోయారు. ఇటువంటి సందర్భంలో ఆ ఇద్దరిపై లుకౌట్ నోటీసులు కూడా ఇచ్చారు. అలాగే హైదరాబాద్లో ఒక శాటిలైట్ ఛానల్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్ ఆయనపై కూడా లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇటువంటి సందర్భంలో రాధాకిషన్ రావుని ఇండియాకి రప్పించినటువంటి పోలీసులు విచారణ పేరుతో చాలా కీలకమైనటువంటి అంశాల మీద ప్రశ్నించారు. ముఖ్యంగా ఈ వ్యవహారంలో రాధాకిషన్ రావు పాత్ర ఏంటి అనేది ఇప్పుడు మనం అర్థం చేసుకోవాలి. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ చేసినటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు ఉన్నారో దానికి సంబంధించి ప్రధానంగా తెలంగాణలో హవాలా వ్యాపారులు ఎవరున్నారు, వారి కదలికలేంటి, వారు ఏం చేస్తున్నారు, ఎవరు ఎప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరు ఎవరితో మాట్లాడుతున్నారు, వీటికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యతను టాస్క్ ఫోర్స్లో డీసీపీగా ఉన్నారు రాధాకిషన్ రావు ఇతనికి అప్పగించింది. ముఖ్యమైనటువంటి బాధ్యతను ఈ యొక్క గ్యాంగ్ ప్రధానంగా దీనికి సూత్రధారి పాత్రధారి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావు. ఆయన ఆదేశాలతోనే ప్రణీత్‌రావు కొంతమందికి కొన్ని బాధ్యతలు అప్పగించారు. దానిలో భాగంగానే ఇక్కడ కూడా డివిజన్ జరిగింది, వర్క్ డివిజన్ అనేది. చూడండి ఎంత ఎలా రెచ్చిపోయారనేది మనం అర్థం చేసుకోవాలి. ఈ హవాలా వ్యాపారులను మీరు అక్కడికి ఇంత డబ్బు తరలిస్తున్నారు, మా దగ్గర సమాచారం ఉంది, ఇటువంటి సమాధానాలు చెప్పి వారిని అదుపులోకి తీసుకొని వారిని నిర్బంధించి ఒక పార్టీకి సంబంధించి మొత్తం ఎక్కువ మొత్తంలో వారికి ఫండ్స్ ఇవ్వాలి అనే దాని మీద ఫోకస్ పెట్టారు, ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి. ఇటువంటి సందర్భంలో చాలా కీలకంగా వ్యవహరించారు ఈ రాధాకిషన్ రావు. ఎందుకంటే టాస్క్ ఫోర్స్ అనేది చాలా పవర్ఫుల్ సెక్షన్. అది వారికి ఒక పోలీస్ స్టేషన్ పరిధి అనేది ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా వారు ఎక్కడైనా రైడ్ చేయొచ్చు, ఎవరినైనా పట్టుకోవచ్చు, పట్టుకొని విచారించి ఆ పరిధిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్కి అప్పగిస్తారు. ఇది టాస్క్ ఫోర్స్ డ్యూటీ. ఇలాంటి సందర్భంలో ఆయన అప్పగించినటువంటి బాధ్యతను చేయడమే కాకుండా స్వలాభం కోసం కూడా పనిచేశాడు. తెలంగాణ వ్యాప్తంగా హవాలా బిజినెస్ ఏ రకంగా జరుగుతుందనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఢిల్లీ నుంచి కానీ ముంబై నుంచి కానీ ఇట్లా రకరకాల ప్రదేశాల నుంచి హవాలా డబ్బులు తీసుకురావటం తీసుకువెళ్ళటం, ఎక్కడా కూడా ఎవరికి అనుమానం రాకుండా చేయటం. ఇలాంటి సందర్భంలో తెలంగాణ రాష్ట్రంలో హవాలా వ్యాపారులు పదుల సంఖ్యలోనే ఉన్నారు, పెద్ద మొత్తంలో హవాలా చేసేటువంటి వారు. ఇలాంటి వారి జాబితాను వారి యొక్క కాంటాక్ట్స్ను ఈ రాధాకిషన్ రావుకి ప్రణీత్‌రావు అప్పగించడం, దాని తర్వాత ఈయన యాక్షన్లోకి దిగటం. ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి పరిణామాలు బయటకు వస్తున్నాయి. ఈ రాధాకిషన్ రావుకి అప్పగించినటువంటి బాధ్యతను చేయడమే కాకుండా ఆయనకు, ఆయన కుటుంబ సభ్యులు, ఆయన బంధువులకి స్వలాభం అంటే లాభం చేకూరే విధంగా ప్రవర్తించాడు. సో ఇప్పటికే చాలామంది వ్యాపారులు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై ప్రణీత్‌రావు గ్యాంగ్పై కేసులు నమోదు చేశారు. ఈ ప్రణీత్‌రావు గ్యాంగ్పై ఫిర్యాదులు చేశారు. దీనికి సంబంధించి కేసులు కూడా నమోదయ్యాయి. ఇటువంటి తరుణంలో చాలా ముఖ్యమైనటువంటి వ్యవహారంగా ఇది మారబోతుంది. ఈ కేసులో ఇంకా చాలామంది అధికారులు ఇప్పుడు ప్రస్తుతం పనిచేస్తున్నారు.
ఇందుకీ ఈ రాధాకిషన్‌రావు గురించి ఒక విషయం చెప్పాలి. 2020లోనే ఈయన గారు పదవీ విరమణ చేశాడు. కానీ ఈయన సేవలు చాలా బాగున్నాయని అప్పటి ప్రభుత్వం కేసీఆర్ గారు 3 ఏళ్ళు పొడిగించారు ఈయన పదవిని. అంటే దాన్ని ఓఎస్డీ అంటారు. ఆఫీసర్ స్పెషల్ డ్యూటీ అని. దానికి సంబంధించి ఆ బాధ్యతలు ఇస్తూ టాస్క్ ఫోర్స్ విభాగంలో ముఖ్యమైనటువంటి అధికారిగా నియామకం జరిగింది. తెలంగాణలో అలా చాలామంది జరిగింది. పదవీ విరమణ తర్వాత ఎక్కువ మందిని కొనసాగించడం, అంటే ఆ పార్టీకి అనుకూలంగా వ్యవహరించేవారు. గులాబీ బాస్ ఆయన కులానికి సంబంధించినటువంటి వారు. ఇటువంటి సందర్భంలో రాధాకిషన్‌రావు కూడా ఆ కోవలోకే వస్తారు. ఆయన గతంలో చేసినటువంటి విభాగాల్లో అనేక రకాల అవినీతి ఆరోపణలు ఈ రాధాకిషన్‌రావు మీద ఉన్నాయి. ఇలాంటి సందర్భంలో 3 ఏళ్ళు అయిపోయింది. వాస్తవానికి 2023లోనే ఆయన మళ్ళీ పక్కకి వెళ్ళాలి. కానీ మళ్ళీ 1 ఇయర్ ఎక్స్టెన్షన్ చేసింది ఎన్నికలకు ముందు. సో ఇలా రెచ్చిపోయి ఇష్టం వచ్చినట్లు కాల్స్ రికార్డ్ చేయటం, వ్యాపారస్తులను బెదిరించడం, రకరకాల అక్రమాలకు పాల్పడటం ఈ రావు గ్యాంగ్ అనేది పనిచేస్తుంది. త్వరలోనే అమెరికాలో ఉన్నటువంటి మాజీ ఐపీఎస్ ప్రభాకర్ రావును కూడా రప్పిస్తారు. ఖచ్చితంగా అరెస్టు ఉండబోతుంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే కోర్టులో హాజరుపరిచిన తర్వాత ఈ రాధాకిషన్‌రావును కూడా కస్టడీ తీసుకుంటారు. ఇప్పటికే కస్టడీకి ఇచ్చారు 2 అధికారులను, అడిషనల్ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నని. వాస్తవానికి ప్రణీత్ రావును కూడా ఇవ్వాలని కస్టడీ పిటిషన్లో కోరారు. కానీ దానికి సంబంధించి ప్రణీత్ రావు తరపు న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి, మొన్నే కదా కస్టడీ తీసుకున్నారని చెప్పి పిటిషన్లో కొన్ని అంశాలని ప్రస్తావించారు. దాంతో కోర్టు కూడా రిజెక్ట్ చేసింది. సో వీళ్ళిద్దరికి ఇచ్చారు. సో రాధాకిషన్ కూడా ఖచ్చితంగా కస్టడీకి ఇస్తారు. ఈ ముగ్గురిని కలిపి విచారిస్తారు. ముందుగా ఈయన ఆల్రెడీ 14 గంటల పాటు విచారించినటువంటి పంజాగుట్ట పోలీసులు చాలా అంశాల మీద వివరాలు సేకరించింది. ఇటువంటి సందర్భంలో తెలంగాణలో ఇంటెలిజెన్స్ వ్యవస్థలో పనిచేసినటువంటి మాజీ ప్రస్తుత అధికారులు మరికొంతమంది అరెస్ట్ కాబోతున్నారు. ఇప్పటికే మనకు అందినటువంటి కీలకమైనటువంటి సమాచారాన్ని బట్టి ప్రణీత్ రావు డ్రైవర్ని, అలాగే కొంతమంది సిఐలను, ఇంటెలిజెన్స్లో పనిచేసినటువంటి సిఐలని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పంజాగుట్ట పోలీసులు. దానికి సంబంధించి ఒక రహస్య ప్రాంతంలో వారి విచారణ కొనసాగుతుంది. వారి అరెస్టు కూడా త్వరలోనే పోలీసులు ధృవీకరిస్తారు. దీనికి సంబంధించి చాలా కీలకమైనటువంటి పరిణామాలు త్వరలోనే జరగబోతున్నాయి. ముఖ్యమైనటువంటి నేతలు, అంటే ఒక ప్రైమరీ ఎవిడెన్స్, ప్రైమరీ ఎంక్వైరీ జరిగిన తర్వాత ఈ వ్యవహారంలో కీలకంగా పనిచేసినటువంటి గులాబీ నేతలు, అలాగే ఇతర అధికారులు, పోలీస్ డిపార్ట్మెంటు ఆయా విభాగాల్లో కూడా ఉన్నట్లు మనకి సమాచారం అందుతుంది. పోలీసులు కూడా అనుమానాలు ఉన్నాయి. ఇటువంటి సందర్భంలో మొత్తం అంతా దీన్ని బయటికి లాగాలి. ఇలాంటి సందర్భంలో విచారణలో రాధాకిషన్‌రావు ఎలాంటి అంశాలు చెబుతారనేది కీలకంగా మారింది. ఇప్పుడు ప్రస్తుతానికైతే అరెస్ట్ నెంబర్ 4 ఈ సంఖ్య ఖచ్చితంగా పెరుగుతూ వస్తుంది.